ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, అమెరికా ట్రంప్కి సంబంధించి మనం వీడియోలు చేస్తూనే ఉన్నాము. మరి కొత్తగా అమెరికాలో ఉన్నటువంటి భారతీయ విద్యార్థులను భయపెడుతున్నటువంటి కొత్త బిల్, ఓపీటీ బిల్, అది రద్దు చేసేసాడు. మరి ఏంటి సార్, దానివల్ల మన వాళ్ళకి వచ్చేటటువంటి నష్టాలు ఏంటి? అంటే ఎవరైనా ఇతర దేశస్తులు అమెరికా వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ కానీ, లేక ఏదైనా రీసెర్చ్ స్కాలర్స్ కానీ, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లైన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ భాగం అమెరికాలో ఒక విధానం కొనసాగుతోంది. సపోజ్ వాళ్ళు ఏదో ఒకైనా వీసా తీసుకొని అక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం కానీ, ఈ రీసెర్చ్ స్కాలర్ ఇట్లా కంప్లీట్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చిన వీసా పీరియడ్ ఏదైతే ఉంటుందో 2 years 3 years ఎంత ఉంటుందో ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన రీసెర్చ్ వరకు ఆ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత కూడా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా వాళ్ళు అక్కడే ఉండి జాబ్స్ చేసుకుంటూ ఇంకా ఫర్దర్గా ఆ రీసెర్చ్ లోపల ఇంకా ముందుకెళ్ళడానికి కానీ, ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళడం కానీ, లేదా జాబ్ ఏదైనా చూసుకోవడానికి పాసిబిలిటీ కానీ దానికి తగినట్టుగా ఒక అవకాశం గతంలో ఉండేది. మినిమం 1 year, మ్యాక్సిమం 3 years పాసిబిలిటీ కల్పించేవాళ్ళు. ఈ పీరియడ్లో వాళ్ళకి ఏంటంటే వీసా ఉన్నట్టే లెక్క, అంటే వీసా ఎక్స్టెండ్ చేసినట్టు లెక్క. ఒక రకంగా ఓపీటీ అంటే ఇక్కడ వాళ్ళకి వీసా ఎక్స్టెండ్ చేయడం ఒకటేను, వాళ్ళు పని చూసుకోవడానికి ఒక అవకాశం ఉండేది. అయితే ఇది ఎక్కువ ఏంటంటే యూనివర్సిటీలో మాత్రమే ఈ పని చూసుకోవాలనేది, క్యాంపస్లోనే ఉండాలి, క్యాంపస్లో ఉండాలి. అది వారానికి 20 గంటలు మాత్రమే పని చేయాలనేది ఉంది, కండిషన్ ఉంది. అంతకన్నా ఎక్కువ పని చేస్తే అది నేరం కింద లెక్క. కానీ సహజంగా యూనివర్సిటీలో ఇంతమందికి జాబులు దొరకడం చాలా కష్టం. కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు, యూనివర్సిటీలో కాకుండా బయటకు వెళ్ళి పనులు చూసుకుంటారు. 20 hours చేస్తే దానివల్ల లాభం లేదు కాబట్టి, ఎందుకంటే 20 hours అమెరికన్ సిస్టమ్ ప్రకారంగా చేస్తే, అంటే అమెరికన్స్కి ఎంత అయితే డబ్బులు ఇస్తారో అంత డబ్బులు మన ఇండియన్స్ కూడా ఇచ్చేటైతే 20 hours సరిపోతుంది. కానీ అమెరికన్స్కి ఇచ్చే దాంట్లో 1/4 1/3 మనకి ఇస్తారు కాబట్టి అది సరిపోదు. కాబట్టి ఏం చేస్తారంటే 20 గంటలు సరిపోదు కాబట్టి బయటకి ఎక్కువ గంటలు పనిచేస్తారు. ఈ ఎక్కువ గంటలు పనిచేయడం అనేది నేరానికి సంబంధించిన విషయం. అంటే అమెరికన్స్కు ఉద్యోగాలు దొరకకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఉద్యోగాల్లో ఆక్యుపై చేసుకొని తక్కువ రేట్లకు పనిచేయడం వల్ల అమెరికన్స్ రావాల్సిన జాబ్స్ రావట్లేదు, అమెరికన్ రావాల్సినంత జీతం రావడం లేదనేది అక్కడ ట్రంప్ యొక్క వివాదం. ట్రంప్ ఓపీటీ రద్దు చేయడంలో ముఖ్యమైన కారణం అది. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే లక్షల మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే వాళ్ళకి చదువు అయిపోగానే ఇక వాళ్ళు వెంటనే మూటముళ్ళు సర్దుకొని వచ్చేసేయాలి, వెనక్కి రావాలి, ఏమాత్రం అక్కడ ఉండడానికి వీలు లేదు. గతంలో అయితే ఓపీటీ ఉండడం వల్ల మినిమం 1 year నుంచి 3 years దాకా వాళ్ళు షెల్టర్ ఉండేది. ఆ 3 yearsలో వాళ్ళకి యూనివర్సిటీ లోపల కూడా పనిచేసుకునే అవకాశం ఉండేది, బయట కూడా పనిచేసుకునే పాసిబిలిటీస్ ఉండేది. వాళ్ళు మొత్తం మీద అంటే యూనివర్సిటీ అని ప్రతిబంధకం పెట్టినా కూడా చాలామంది ఎక్కడ చేస్తున్న స్టూడెంట్ వీసా ఉంది కదా ఇతనికి, ఎట్లాగైనా 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉంది కదా వీళ్ళు చెప్పిన ప్రకారం ఓపీటీ ప్రకారం, కానీ ఎవరు కూడా పోలీసు కానీ ఎవరు ఆబ్జెక్షన్ చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు ట్రంప్ తీసుకుని నిర్ణయం వల్ల ఏమైందంటే లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా రాకపోతే ఇంకో మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళని 1 month లోపల వాళ్ళకి ఈరోజు ఓపీటీ రద్దు చేశారు, 1 month టైం ఇచ్చారు. 30 రోజుల లోపల వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇండియాకు తిరిగి రాకపోతే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసే అవకాశం ఉంది, వాళ్ళ జైలు పంపించే అవకాశం ఉంది, వాళ్ళ మీద రకరకాల యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది, ముద్రేసేస్తారు. స్టూడెంట్స్నే కాకుండా సార్, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ కూడా ఈ బిల్లుతో భయపడుతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? ఎందుకు భయపడుతున్నాయంటే యూనివర్సిటీస్ ఎప్పుడు బాగా కలకలాడుతుంటాయి, స్టూడెంట్స్ ఉంటే బాగా కలపడతాయి. స్టూడెంట్స్ని బయటకు పంపించడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఓపీటీ సిస్టమే లేకపోతే అసలు ఎవరు చదువుకోవడానికి రారు. ఎందుకంటే మా చదువు అయిపోయిన తర్వాత కూడా ఇంకా 1 year నుంచి 3 years అక్కడే ఉండొచ్చు, అమెరికాలో ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు, లేదా ఫర్దర్గా స్టడీస్ అయినా ఫర్దర్గా ఇంకేదైనా సరే మా జీవితాన్ని సెటిల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వస్తున్నారు. నీకు నీ చదువు వరకు మాత్రమే కంప్లీట్ చేసుకుని పోవాలంటే అమెరికానే రావాల్సిన అవసరం లేదు. ఇండియాలో కూడా మంచి చదువు ఉంది మనకు, ఇండియాలో కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి మనకు. ఇవి కాకుండా అమెరికా కన్నా చాలా తక్కువ ఖరీదు చేసేవి, తక్కువ ఖర్చు అయ్యేటువంటి అనేక దేశాల లోపల యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. అమెరికాలో పర్టికులర్ ఎందుకు వస్తున్నారంటే అమెరికాలో పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం ఉంది, చదువుకునేటప్పుడు కూడా పార్ట్ టైం చేసుకోవచ్చు. అలాగే చదువు అయిపోయిన తర్వాత కూడా 1 year నుంచి 3 years ఇక్కడ ఉండొచ్చు. మనం ఈ లోపల మనం ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని మనం పూర్తిగా సెటిల్ కావచ్చు 100% అనే ఉద్దేశంతో మాత్రమే అమెరికాకు వస్తున్నారు. ఇప్పుడు ఓపీటీ తొలగించిన తర్వాత ఇక అక్కడ ఉద్యోగాలు వస్తాయనేది కల్లా, అక్కడ వెయిటింగ్ పీరియడ్ లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు వస్తారు? కొత్త విద్యార్థులు రారు, ఉన్న విద్యార్థులు వెళ్ళిపోతారు,
కొత్త విద్యార్థులు రారు. మరి యూనివర్సిటీస్ ఏమైపోతాయి? నష్టాల బారిన పడిపోతాయి. చివరికి యూనివర్సిటీలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే యూనివర్సిటీస్ వణికిపోవడానికి కారణం అది, భయపడడానికి కారణం అదే మెయిన్గా. సరే, ట్రంప్ టార్గెట్ ఇప్పుడు స్టూడెంట్స్ అంటారా? ట్రంప్ టార్గెట్ స్టూడెంట్స్ అని కాదు. ట్రంప్ ఏం ఎలక్షన్లో ఏం వాగ్దానం చేశాడంటే, ఇక్కడ ఉన్న ప్రజలకి నేను ఉద్యోగం కల్పిస్తాను, భద్రత కల్పిస్తాను, ఆదాయాలు పెంచుతాను, ఒక అమెరికాని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా నేను చూపిస్తాను, అప్పులు మొత్తం కంప్లీట్గా తీర్చే ఏర్పాటు చేస్తాను, ఆదాయం పెరిగే ఏర్పాటు చేస్తాను, దేశ భవిష్యత్తే గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక ఉన్నతమైన పరిస్థితి, ఒక గోల్డెన్ ఎరా తీసుకొస్తాను నేను అని వాగ్దానం చేశాడు. కాబట్టి మరి అలాంటి స్వర్ణయుగాన్ని తీసుకురావాలంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చూడడం మొదలుపెట్టాడు. ఒకటి, ప్రభుత్వ రంగ సంస్థల్ని వీలైనంతవరకు క్లోజ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో అనవసరంగా ఖర్చే విపరీతంగా ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ప్రయోజనాలు పెద్దగా ఉండదు. ఎందుకంటే అమెరికాలో ఏంటంటే అన్ని రాష్ట్రాలు ఇండిపెండెంట్గా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బతకగలిగే అవకాశం ఉన్నప్పుడు సెంట్రల్ నుంచి పెద్దగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బు రూపంలో ఏదైనా ఇవ్వాల్సి ఉంటే డైరెక్ట్గా ఇచ్చేయడానికి పాసిబిలిటీ ఉంది. దానికోసం డిపార్ట్మెంట్ పెట్టి వేల మందిని పోషించి వాళ్ళకు అనవసరంగా శాలరీస్ ఇచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చి వీలైనంత వరకు ఉద్యోగాన్ని తొలగించడం ప్రారంభించాడు. రెండోది ఏం చేశాడు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, వలసకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే అందరు టెస్ట్ వేసుకొని కూర్చుంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఇతరుల ఏంటి ఈ అమెరికా మీద వ్యతిరేకంగా కూడా కొంత వ్యతిరేకత కూడా కూడగట్టేందుకు వాళ్ళు తోడ్పడుతున్నారు. తర్వాత ఇక్కడ ఉన్న ఉద్యోగాలు తన్నుకుపోతున్నారు. ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు. ఇక్కడ వాళ్ళకి అద్దెకు ఇల్లు దొరకడం కష్టం ఉంది. ఇక్కడ వాళ్ళకి అవకాశాలు తక్కువైపోతున్నాయి. కాబట్టి బయట నుంచి వచ్చే వాళ్ళని ఎంత తగ్గించగలిగితే అంత అమెరికా సేఫ్గా ఉంటుంది, సురక్షితంగా ఉంటుందని అతను భావిస్తున్నాడు. సరే, ఏదేమైనా ఓపీటీ బిల్లు రద్దు చేయడం వల్ల మన స్టూడెంట్స్కి అయితే తీవ్రమైన నష్టమే అనుకోవచ్చు. 100% నష్టమే. విద్యార్థులంతా వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త విద్యార్థులు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అమెరికా చదువులకి కొంతకాలం స్వస్తి పలకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు వాస్తవంగా ఎవరిచ్చినా సలహా ఇది ఇస్తారు. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని దేశంలో వెళ్ళి దేశంగాని దేశం లోపల అక్కడ ఉండి అక్కడ ఒకవేళ ఉండాలనుకుంటే ఒక నెలకి ₹1,00,000 ఖచ్చితంగా కావాలి. ఒక నెలకి ₹1,00,000 కావాలి. అంటే తల్లిదండ్రులు పంపించాల్సిన తప్ప ఇంకో మార్గం ఏముంది? తల్లిదండ్రులు ఎంతకాలం పంపించగలుగుతారు? చదువు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ₹1,00,000 నెలకు చొప్పున సంవత్సరానికి 12 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టాలంటే ఎంతమందికి అవకాశం ఉంటుంది అది? కాబట్టి చాలా మంది పోరు. 100కి 90 మంది 95 మంది వెనక్కి వచ్చేస్తారు. ఒక 5% పీపుల్ 10% పీపుల్ మేబీ డబ్బు బాగా ఉన్నవాళ్ళు పంపించుకునే పాసిబిలిటీస్ ఏర్పడతాయి. థ్యాంక్ యూ సార్.